ప్రధాని మోదీ ధ్యానముద్రలోకి వెళ్లారు. కన్యాకుమారిలో 3 రోజుల పాటు మోదీ ధ్యానం కొనసాగుతుంది. భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేశారు ప్రధాని. వివేకానంద మెమోరియల్ దగ్గర 2000 మంది పోలీసులతో గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ రూటే సపరేటు. లోక్సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఆయన ధ్యానముద్రలోకి వెళ్లారు. తమిళనాడులోని కన్యాకుమారిలో 3 రోజుల పాటు మోదీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ నుంచి కన్యాకుమారి చేరుకున్న ప్రధాని భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అరగంట సేపు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. భగవతి అమ్మన్ ఆలయంలోకి సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ప్రధాని మోదీ ఆలయంలోకి వచ్చిన వెంటనే అమ్మవారికి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ, అరటిపండ్లు సమర్పించారు. ఆలయ పూజారులు ప్రధానికి అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వచనమిచ్చారు. కన్యాకుమారి సందర్శనలో భాగంగా ప్రధాని మోదీ వివేకానంద రాక్ మెమోరియల్లో రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు నమస్కరించారు. అక్కడున్న స్వామి వివేకానంద విగ్రహానికి ప్రణమిల్లారు. వివేకానందుడు తనకెంతో స్ఫూర్తినిచ్చారని, ఆయన నుంచి ఎంతో ప్రేరణ పొందినట్లు పదే పదే చెప్తుంటారు మోదీ. కన్యాకుమారిలోని చారిత్రక వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రధాని మోదీ ధ్యానం చేపట్టారు. సాయంత్రం మొదలైన ధ్యానం జూన్ 1 మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. ప్రధాని రాక సందర్భంగా రాక్ మెమోరియల్ పరిసరాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రాక్ మెమోరియల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా కన్యాకుమారిలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. సిఆర్పీఎఫ్ బలగాలు ఆ ప్రాంతాన్ని సీజ్ చేశాయి. సముద్ర మార్గం కావడంతో నేవీ, కోస్ట్ గార్డ్ అలర్ట్ గా ఉన్నాయి. 2019 ఎన్నికల ప్రచారం తర్వాత ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ గుహలో ప్రధాని ఇలాంటి ధ్యానాన్ని చేపట్టారు. ధ్యాన మండపంలో మోదీ 45 గంటల పాటు బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1892లో స్వామి వివేకానందకు నివాళిగా ఈ రాక్ మెమోరియల్ ను నిర్మించారు. జాతీయ సమైక్యతకు సంకేతంగానే ప్రధాని మోదీ కన్యాకుమారిలో ధ్యాన దీక్ష చేపట్టారని బీజేపీ వెల్లడించింది. మోదీ ధ్యానం సమయంలో స్మారక చిహ్నంలోకి పర్యాటకుల్ని అనుమతించారు. 2000 మంది పోలీసులతో అక్కడ భద్రతను ఏర్పాటు చేశారు. సూర్యాస్తమయాన్ని వీక్షించిన తర్వాత ధ్యానంలో కూర్చున్నారు మోదీ. శనివారం జూన్ 1 మధ్యాహ్నం 3:30 గంటలకు ఆయన కన్యాకుమారి నుంచి తిరిగి వెళ్తారు.